సమంత నాగ చైతన్యల నిశ్చితార్థం అతి త్వరలో జరగబోతుంది. కుదిరితే ఇదే ఏడాది ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మంచి విషయమే కదా. సమంత వ్యక్తిగత జీవితం కొత్త అధ్యాయంలోకి వెళ్లబోతుంది. కానీ సమంత ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం డీలా పడిపోతోంది. అగ్ర హీరోలెవరూ సమంతతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. తెలిసిందేగా, దక్షిణాదిలో పెళ్లైపోయినా లేదా పెళ్లి కాబోతున్న హీరోయిన్లకి డిమాండ్ తగ్గుతుందని. ఇప్పుడు సమంత విషయంలో కూడా అదే జరగబోతుంది. తాజా ఉదాహరణ చెప్పాలంటే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందు నుంచే అనుపమని అనుకోలేదు. మొదట రాశి ఖన్నాను ఆడిషన్ చేశారు. ఈ సినిమా కోసమని రాశి తెగ కష్టపడి బరువు తగ్గింది కూడా. అయినా లాభం లేకుండా పోయింది. రాశిని కాదన్నారు. మరోవైపు ఇప్పటి వరకు రామ్ చరణ్ సమంత కలిసి సినిమా చేయలేదు. దాంతో పేరు ఫ్రెష్గా ఉంటుందని సుకుమార్ సమంత పేరుని పరిశీలిస్తే రామ్ చరణ్ తన సినిమాలో సమంత వద్దంటే వద్దన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదేమీ సమంత మీద నెగిటివ్ ఆలోచనతో కాదులేండి. అక్కినేని కుటుంబంలో కోడలు కాబోతున్న అమ్మాయి అంటే చాలా రకాల పరిమితులు పెట్టుకోవాల్సి వస్తుందేమో. ఆ కారణంగా మొహమాటం ఇబ్బంది పడే బదులు వేరే హీరోయిన్ అయితే బెటర్ అని చరణ్ అన్నాడట. దాంతో సమంతని తీసుకుని ఆలోచన మానేశాడు సుకుమార్. ఇక ఎలాగో రాశి ఖన్నాను వద్దనుకున్నారు కాబట్టి అనుపమని ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.